హైదరాబాద్ లో మళ్ళీ స్టెరాయిడ్స్ కలకలం. అసలు ఆ ఇంజెక్షన్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎక్కడికి వెళ్తున్నాయి, బాడీ బిల్డింగ్ పేరుతో జరుగుతున్న ఈ దందా వెనుక ఉన్నది ఎవరు? చెమట చిందించకుండానే కండలు పెంచాలి, జిమ్ లో కష్టపడకుండానే బాడీ బిల్డర్ అయిపోవాలి. యువతలోని ఈ బలహీనతనే పెట్టుబడిగా మార్చుకుంది ఓ ముఠ. ఇన్స్టాంట్ ఫిట్నెస్ పేరుతో శరీరంలోకి విషాన్ని ఎక్కిస్తున్న స్టెరాయిడ్ మాఫియా నెట్వర్క్ ను హైదరాబాద్ వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఛేదించారు. జిమ్ సెంటర్లే అడ్డాగా, వర్కౌట్లు చేసే కుర్రాళ్లే టార్గెట్ గా ఈ దందా సాగుతున్నట్టు తెలుస్తోంది. బాడీ ఫిట్ అవుతుందని మాయమాటలు చెప్పి ఇంజెక్షన్లు అంటగడుతున్నారు. దీనిపై పక్కా సమాచారం అందుకున్న పోలీసులు నిఘా పెట్టి హైదరాబాద్ అత్తాపూర్లో అక్రమంగా స్టెరాయిడ్స్ విక్రయిస్తున్న వ్యక్తిని పట్టుకున్నారు. నిందితుడి నుంచి 1.6 లక్షల విలువైన స్టెరాయిడ్ ఇంజెక్షన్లు, భారీగా సిరంజీలు స్వాధీనం చేసుకున్నారు. లైసెన్స్, వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా స్టెరాయిడ్ ఇంజెక్షన్లు విక్రయిస్తున్నాడు నిందితుడు. సూరత్ లోని ఇండియా మార్ట్ ద్వారా స్టెరాయిడ్ ఇంజెక్షన్లు కొనుగోలు చేసి హైదరాబాద్ లో వినియోగదారులకు అధిక ధరలకు విక్రయిస్తున్నట్టుగా పోలీసుల విచారణలో తేలింది. నిజానికి స్టెరాయిడ్స్ అనేవి రెండు వైపులా పదునున్న కత్తి లాంటివి. వైద్య శాస్త్రంలో ఇవి ప్రాణరక్షక ఔషధాలే అయినప్పటికీ సరైన లెక్కాపత్రం లేకుండా వాడితే పెను ప్రమాదానికి దారితీస్తాయి. కష్టపడకుండానే ఫలితం రావాలనుకునే యువత ఈ ప్రమాదకరమైన మార్గాన్ని ఎంచుకొని ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.